మీకు తెలుసా సాధారణంగా ఆవలింత అనేది ఒకరి నుండి ఒకరికి వస్తుంది కదా. దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటో తెలుసుకుందాం. అయితే దీనికన్నా ముందు ఆవలింత అనేది ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. మనం ఒత్తిడికి గురైనప్పుడు, అలసిపోయినప్పుడు, నిద్ర లేనప్పుడు, అలానే మన మెదడులో టెంపరేచర్ అనేది ఎక్కువైనప్పుడు ఇలా కొన్ని కారణాల వల్ల ఆవలింత వస్తుంది. ఇలా ఎప్పుడైతే బ్రెయిన్ టెంపరేచర్ ఎక్కువ అవుతుందో అప్పుడు మన బ్రెయిన్ నుండి ఇచ్చే సిగ్నల్ వల్ల ఆవలింత వస్తుంది. ఇలా ఆవలింత వచ్చినప్పుడు మన నోరు ఎక్కువసేపు తెరిచి ఉండడం వల్ల బ్రెయిన్కి ఆక్సిజన్ అనేది ఎక్కువగా అంది మెదడును చల్లబరుస్తుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఆవలింత అనేది ఒకరికి వచ్చినప్పుడు ఇంకొకరికి మాత్రం ఎందుకు వస్తుంది, అసలు దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన బ్రెయిన్లో మిర్రర్ న్యూరాన్స్ అనేవి ఉంటాయి. అవి ఇతరులు చేసే పనిని అనుకరిస్తాయి. సపోజ్ మన ముందు ఎవరైనా ఆవలించారనుకోండి, మన బ్రెయిన్లో ఉన్న మిర్రర్ న్యూరాన్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. దీనివల్ల మనకు కూడా ఆవలింత వస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఈ విషయం ఇప్పుడే తెలుసుకున్నట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.